మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణలో అసలు ఏం జరిగింది? సొంత పార్టీ కుట్రలేంటి? అలాగే ప్రధాని కార్యాలయం నుండి వచ్చిన ఆదేశాలేంటి? దీనికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్న విషయం ఏంటి? మనం ఫోకస్ చేస్తున్నాం. పీఎంఓ నుండి వచ్చిన ఆదేశాలతోనే మధ్యప్రదేశ్లో మీనాక్షి నటరాజన్ నామినేషన్ రిజెక్ట్ చేశారని అంటున్నారు మహేష్ కుమార్ గౌడ్. ఎలాంటి కోవర్ట్ ఆపరేషన్ జరగలేదని, ఒకవేళ ఏదైనా జరిగి ఉంటే కఠిన చర్యలు ఉంటాయంటూ స్పష్టం చేశారు. షబ్బీర్ అలీ వ్యాఖ్యలపై షోకాస్ నోటీస్ జారీ చేశామని, ఆయన నుండి వివరణ తీసుకుంటామంటున్నారు. మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యల పూర్తి డీటెయిల్స్ ని మా బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు. పార్టీలో ఏం జరుగుతుంది? నిజంగానే పార్టీలో కోవర్ట్ ఆపరేషన్ జరిగిందా? మీనాక్షి నటరాజన్ నామినేషన్ రిజెక్షన్ వెనకాల ఉన్న కోవర్ట్ ఎవరు? మీరు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీలో పెద్ద దుమారం లేదు. మీనాక్షి విషయంలో బీజేపీ కేంద్ర కమిటీ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, సాక్షాత్తు ప్రధానమంత్రి కార్యాలయం కానీ ఇన్వాల్వ్ అయ్యి అప్రజాస్వామికంగా దుర్మార్గంగా వ్యవహరించినారు కాబట్టి నామినేషన్ రిజెక్ట్ అయింది. నామినేషన్ రిజెక్ట్ అవ్వాల్సినటువంటి సబ్స్టాన్షియల్ మెటీరియల్ లేదు. మీనాక్షి నటరాజన్ మీద తెలంగాణలో ఇక్కడ కేసు లేదు, ఒక ఎఫ్ఐఆర్ లేదు. ఒక ప్రైవేటు వ్యక్తి ఇచ్చినటువంటి నోటీస్, ప్రతిరోజు నాకు కూడా ఏదో ఒక సందర్భం నోటీసులు వస్తూ ఉంటాయి. ప్రతిదానికి మనం స్పందించలేము, ప్రతిదాన్ని కోఆర్డినేషన్గా తీసుకోలేము. ఆ కేవలం నోటీసు నెపం పెట్టుకొని దురుద్దేశపూర్వకంగా దుర్మార్గంగా వ్యవహరించింది బీజేపీ పార్టీ కాబట్టి నామినేషన్ తిరస్కరించినారు. పీసీసీ చీఫ్గా చెప్పండి, మీ పార్టీలో కోవర్ట్ ఆపరేషన్ జరగకుండా ఉంటే ఆ నోటీస్ కాపీ మధ్యప్రదేశ్ బీజేపీ నేతలకి 3 రోజుల ముందుగానే ఎట్లా వెళ్తుంది? ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు, మా దగ్గర నుంచే కాంగ్రెస్ పార్టీ నుంచే మాకు టిప్ అందిందని. కొంత కోవర్ట్ ఆపరేషన్ జరిగింది, మా నాయకులే అక్కడ ఒప్పందించారనేది కూడా నడుస్తూ ఉంది. దీని మీద ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా ఉన్నారు. మొదటి నుంచి కూడా మీనాక్షి నటరాజన్ ఎంపీ కావాలని ముఖ్యమంత్రి గారు నేను స్వతహా కోరుకున్నాం. ఒక సోదరిమన్ లాంటి నాయకురాలు కావాలని కోరుకున్నాం. ఆమె ఎంపీ అయితే రాష్ట్రం కూడా బలపడదని కోరుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఇది జరిగింది. నిజంగా ఏదైనా కోవర్ట్ ఆపరేషన్ జరిగి ఉంటే కూడా ముఖ్యమంత్రి గారు దీని మీద సీరియస్గా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. వాస్తవాలు బయటకు వస్తే చేయకూడని పని ఒక అధికారిగా ఉండి నియమావళికి నిబంధనలకి విరుద్ధంగా పైనుంచి వచ్చే ఒత్తిడికి తలొగ్గి ఒక అధికారి ఇలాంటి దుశ్చర్య పాల్పడ్డాడంటే వేరే దేశాల్లో అయితే ఇలాంటి ఉరిదిస్తారు. ఇంత దుర్మార్గమైన చర్యలు చేసినప్పుడు పనిష్మెంట్ ఉండాలి. బిఎల్ సంతోష్ లాంటి నేతలు జనరల్గా రెస్పాండ్ కారు. ఈ విషయంపైన ఆయన రెస్పాండ్ అయ్యి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ఉన్న ఇష్యూసే ద్వారా మాకు తెలిసిందనే విషయం చెప్పారు. ఆయన చేసిన ట్వీట్ని ఏ రకంగా చూస్తారు? అంటే బిఎల్ సంతోష్ ట్వీట్ చేశారంటే బీజేపీ పార్టీ గత 15 రోజుల మీద దీని మీద ఒక కసరత్తు చేస్తున్న స్పష్టం. అంటే ఇక దురుద్దేశం వారికి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో దొంగచాటుగా ఈ సీట్ను దొంగలించాలని ఒక దురుద్దేశం ఉంది కాబట్టి ఈ ప్రక్రియలో బిఎల్ సంతోష్ భాగం కాబట్టి ఈ నెపాన్ని మా మీద బదనాం చేయాలి కాబట్టి అని ట్వీట్ చేసినట్టు కనబడతా ఉంది. మరోవైపు ఇక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ డైరెక్ట్గా ఆరోపిస్తుంది మీపైన వ్యక్తిగతంగా. కామారెడ్డిలో షబ్బీర్ అలీ చేసిన వ్యాఖ్యలను బేస్ చేసుకొని కేటీఆర్ చెప్పారు కాంగ్రెస్ పార్టీ డబ్బులకు అమ్ముడుపోయింది అనే విషయాన్ని మెన్షన్ చేశారు. మరోవైపు ఎక్స్టెన్షన్, అంటే డబ్బులు ఇచ్చే సీఎం ఎక్స్టెండ్ అవుతున్నాడు, ప్రతి నెల రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఉందనేది హరీష్ రావు చెప్పినమాట. ఈ వ్యాఖ్యలు ఏ రకంగా చూస్తున్నారు? 2 విషయాలు. ఒకటి, కేటీఆర్ గారు డబ్బుల గురించి మాట్లాడతారు, రాష్ట్ర ప్రజలు నమ్మరు. ఈ దేశాన్ని ఏ రకంగా దోసుకున్నారు, ఏ రకంగా అప్పుల పాలు చేశారు ప్రజలకి తెలుసు. ఇంకా డబ్బుల విషయం షబ్బీర్ అలీ మాట్లాడిన దాంట్లో మహేష్ కుమార్ గౌడ్ అనే వ్యక్తి 40 ఏళ్ళుగా నేను రాహత్ నగర్లో పుట్టి ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టి 35 ఏళ్ళు 40 ఏళ్ళు రాజకీయంలో ఎక్కడ మచ్చ లేదు, ఎక్కడ అవినీతి మరక లేదు. వీళ్ళెవరో నాయకుడు మాట్లాడినంత మాత్రం దాని గురించి నేను బాధపడను. నేను బాధపడ్డదల్లా మహిళల గురించి మాట్లాడినారు కాబట్టి ఆ మహిళ విషయంలో కొంత సీరియస్నెస్ ఉంది కాబట్టి దీని మీద షోకాస్ ఇవ్వడం జరిగింది. మహేష్ కుమార్ గౌడ్ చరిత్ర నిజామాబాద్ ప్రజలకి బాగా తెలుసు. నా నిబద్ధత నాకు తెలుసు, నా అడ్మినిస్ట్రేషన్ నాకు తెలుసు, ఎక్కడ ఎవరితో ఎప్పుడు మెత్తకుండాలో తెలుసు, ఎక్కడ ఎవరితో కఠినంగా వ్యవహరించాలో తెలుసు. కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా ముఖ్యమంత్రితో సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాలో తెలుసు. వచ్చే ఎన్నికల్లో 100కు సీట్లు పైగా ఎట్లా గెలవాలో కూడా తెలుసు. ఆ రకంగా పనిచేసుకుంటూ పోతాం. థ్యాంక్ యూ సార్. ఇది చాలా స్పష్టంగా పీసీసీ చీఫ్ చెప్తున్నారు. పార్టీలో క్రమశిక్షణ ఖచ్చితంగా అవసరం. అది మీనాక్షి నటరాజన్ వ్యవహారం కావచ్చు, షబ్బీర్ అలీ వ్యవహారం కావచ్చు, ఎవరైనా గీత తాడితే ఖచ్చితంగా కఠినంగా ఉంటాం. తాను చూడడానికి చాలా మెత్తగా ఉంటాను, కానీ సమయం వచ్చినప్పుడు చాలా గట్టిగా సమాధానం చెప్తున్నట్టు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ప్రభుత్వ విజయ్ టీవీ 9 హైదరాబాద్.